యోబు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచన భాగం చూడండి. చదువు తల్లి. నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వల్ల నన్ను బెదిరించెదవు, దర్శనం వల్ల నన్ను భయపెట్టెదవు. అంటే ఏంటి ఈ మాట ఎట్లా చెప్తున్నాడు యోబు గారు అని అంటే, తనకున్న బాధను బట్టి మనకున్న దుఃఖాన్ని బట్టి సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఎవరికి తెలియకుండా మన ఒక్కరమే ఘోరమని ఏడుస్తూ ఉంటాం. అవునా? ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? ఎవరితో మాట్లాడాలి ఈ బాధ? ఏం చేయాలి? మనల్ని ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు, మనల్ని కాపాడేవారు లేరు, ఏం లేదు, ఎవరికి చెప్పుకునే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నిజంగా మంచానికి అతుక్కుంటాం కదా. కనుక యోబు గారు కూడా అదే అంటున్నాడు, నా మంచమే నాకు ఆదరణ ఇస్తుంది, నా పరుపు నాకు ఉపశాంతనిస్తుంది. అంటే మనకు తెలియకుండానే ఆ మంచం పరుపు అంటే దాన్ని సాదృశ్యంగా చెప్తున్నాడు. మనం అలా పడుకుని దుఃఖపడి ఏడుస్తామని. అసలు ఎంత ఏడుస్తామో మనకు తెలియదు. ఆ బాధనంతటినీ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒకసారి నిద్ర పట్టదు, అలా పడుకుని ఉంటాం. ఆ పడుకుంటూనే ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. ఏంటి అన్నిటి దుఃఖం అనిపిస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకుంటాం? దేవునికే కదా చెప్పుకుంటాం. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి అలాంటప్పుడు. చూడండి, కీర్తనాకారుడు కూడా మాట్లాడుతూ 94వ కీర్తన 19వ చరణం కూడా చూడండి ఒకసారి. 94వ కీర్తన 19వ చరణం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అన్నాడు. ఎవరు ప్రాణానికి నెమ్మది కలిగించేవారు? ఎవరైనా దేవుడండి. నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగుతుందన్నాడు. అందుకనే దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అసలు జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను భోజనానికి వచ్చాను, నాకు భోజనం పెట్టలేదని ఎలా గుర్తుందో, దేవుడు ఎవరు లేకుండా నన్ను విడిచిపేస్తే ఒక అనాథలాగా ఏమీ చేయలేని స్థితిలో రోడ్డు మీద మోకరిస్తే, దేవా నువ్వు నాకు సహాయం చేశావు అనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా మోకరమే పడిపోవాలన్నమాట. ప్రభువా నీకు స్తోత్రం నాయన, నన్ను అనాథగా ఉన్నాను నేను, నన్ను అందరూ వదిలేశారు, నన్ను పట్టించుకునేవాళ్ళు, నా బిడ్డ నేను రోడ్డు మీద పడి ఏడుస్తుంటే ప్రభువా నువ్వు మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరిచావు, నన్ను ధైర్యపరిచావు, దేవా నీకు స్తోత్రాలనే విషయం అది గుర్తొచ్చినప్పుడల్లా మంచమే పడాలి, మాది బయటకు వచ్చేయాలి అంతే మోకాల మీదకి. అంత స్థితి కలిగి ఉండాలంటే నిజంగానే మనుషుల విషయాలన్నీ వేరుగా ఉంటాయి. వాళ్ళు అవసరాన్ని బట్టి మాట్లాడతారు, అవసరాలు తీరిపోగానే ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు, కలిగి ఉంటే ఒకలాగా మాట్లాడతారు, కలిగి లేకపోతే ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇస్తే ఒకలాగా మాట్లాడతారు, ఇవ్వకపోతే ఒకలాగా మాట్లాడతారు. అది వాళ్ళ మనస్తత్వం. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు అలాగా కాదు. మన ఆలోచన విధానాన్ని అలా ఉండొచ్చు, కానీ దేవుడు అట్లా కాదు. జీవితకాలం అంతా కూడా అంత గొప్ప స్థితి నాకు కలిగించావు దేవా, నీకు స్తోత్రం అనే స్థితి. అందుకే దావీదు గారు ఎందుకంటే ఏమంటారు చూడండి, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు ఏం చేసింది? నెమ్మది కలిగించింది. నాకు ఏమైంది? నెమ్మది కలిగించింది. ప్రభువా నీకు స్తోత్రం అంటూ చూడండి 95వ కీర్తన చూడకి ఏం మాట్లాడుతున్నట్టు ఆయన 2వ చరణంలో, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము, యెహోవా మహాదేవుడు అని అంటున్నాడు 7వ చరణంలో. రండి నమస్కారము చేసి సాగులు పడుదుము, మనము సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడలా ఎంత మేలు, ఎంత మేలు, రండి రండి అంటున్నాడు. మరి ఇంత గొప్ప మేలు దేవుడు చేశాడే, ఇన్ని అద్భుతాలు దేవుడు చేశాడే, ఎంతమందికి సాక్ష్యాన్ని పంచుకున్నారు, ఎంతమందికి దేవునిలో నడిపించారు, ఎంతమందిని రక్షించుకోగలిగారు. నీ కుటుంబంలోనే ఎన్నో దేవుడు అద్భుతాలు చేస్తే నీ కుటుంబాన్ని ఎంతవరకు రక్షించుకోగలిగారు, ఆ కుటుంబం పట్ల మీకు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు, అది చాలా అవసరం. నాలో చేసావు ప్రభువా దేవా అని ఆ 94వ కీర్తన 9వ వచనంలో అంటాడు. 9వ చరణంలో, చెవులను కలుగు చేసిన వాడు వినకుండా ఉంటాడా, కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? ప్రభువా నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు నా మాట వింటున్నావు. చూసారా,
నువ్వు కంటి నిర్మించావుగా, నువ్వు నన్ను చూస్తున్నావు అంటే మనల్ని ఎవరు చూస్తున్నారు? నిన్ను మమ్మల్ని కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనల్ని అందరినీ ఆయన చూస్తున్నాడు. అసలు ఎలా ఉంటాడు, ఎలా నడుచుకుంటాడు, ఎలా వెళ్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా ఉంటుంది, ఎలా ఆలోచన ఉంటుంది, ఆయన చూస్తున్నాడు మనల్ని. మన మాట కూడా ఆయన వింటున్నాడు. కనుక ఇవన్నీ నీకు తెలుసు ప్రభువా, నన్ను నువ్వు ఎరిగిన వాడువు కదా, నన్ను నువ్వు చూస్తున్నవాడువు కదా, నీ మాట అంగీకరిస్తే ఎంత మేలో ప్రభువా, నీకు స్తోత్రాలు అంటున్నాడు. కృతజ్ఞతలు చెల్లించేది ఎందుకు అంటే అసలు ఆ విషయాలు తలుచుకుంటేనే భయంకరం కదా. అందరూ విడిచిపెట్టేసి దిక్కులోకి వెళ్ళే ఉంటే ఎవరు చేపట్టుకున్నారు? చెప్పరే, దేవుడే కదా. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఎవరు లేరు నాకు, నా పరిస్థితి ఏంటనే దిక్కులోకి వెళ్ళి మంచం మీద పడి ఏడిచిన రోజులు లేవా మనకి? చెప్పండి, లేవంటారా? నాతో సహా అందరూ ఉన్నాం, అందరం అయిపోయాం ప్రభా, ఇంకెవరు లేరు, నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు. నేను అర్థమైంది కదా. మరి ఒక అనాథలాగా వచ్చాము, ఏంటో అర్థం కాదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు, ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలియదు. అబ్రహాంకి ఆ రోజున అలాగే కదా వచ్చాడు. తెలుసా అబ్రహాంకి? తెలుసా? నువ్వు లేచిపో అన్నాడు, అంతే, ఏం మాట్లాడదు. అలాగే ప్రభు అన్నాడు, లేచి వెళ్ళాడు. కానీ బిడ్డలేరని బాధపడుతున్నావా? గొప్ప సంతానం ఇదిగో బయటికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూడు, ఒకసారి చూడు, నీ సంతానం ఎలా ఉంటుందన్నాడు. అంటే నువ్వు అనాథవు కాదు, నేను అనాథను కాదు. మనకు అనేకమైనటువంటి బిడ్డలందరినీ దేవుడు ఇచ్చాడు, అనేకమైన సోదరులను ఇచ్చాడు. మనుషులందరికన్నా అక్కడ ఏమంటున్నాడు, నీ గొప్ప ఆదరణ నాకు, నా ప్రాణమునకు నెమ్మది కలగజేసి. నీ గొప్ప ఆదరణ. ఈ దేవుడి కన్నా గొప్పగా మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరమ్మా. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని కన్నా గొప్పగా మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. అమ్మ కూడా మనల్ని అర్థం చేసుకో. తెలుసా మీకు? అసలు నా బిడ్డ ఇలా ఎందుకుంటున్నాడు, ఇలా ఎందుకుంటుంది, ఇలా ఎందుకుంటున్నాడు, ఏమనుకుంటుంది, మనసులో ఏమనుకుంటుంది, తన బాధ ఏంటనేది అమ్మ కూడా అర్థం చేసుకున్నంత గొప్పగా మన దేవుడు అర్థం చేసుకుంటాడు. నీ దేవుడు అర్థం చేసుకుంటాడు. అమ్మ కూడా చిరాకు పడుతుంది కొన్నిసార్లు. అమ్మ కూడా చిరాకు పడుతుంది, నీకు బుద్ధి లేదు, నువ్వు అలాంటి దాన్ని ఇలాంటి. అమ్మ కూడా అంటుంది ఒక్కోసారి, అయ్యో నన్ను అమ్మ వదిలేసింది, నాన్న వదిలేశాడు, అందరూ వదిలేశారు, ఏంటి ప్రభువా నా జీవితం లాగా అయిపోయింది అనిపిస్తుంది మనకు ఆ టైంలో. కానీ అమ్మ కన్నా బాగా ప్రేమించే దేవుడు మన దేవుడు. అందుకే దావీదు గారు యెహోవా మహాదేవుడు అంటాడు చూడండి, 95:3 చరణంలో 95. యెహోవా మహాదేవుడు, మహాదేవుడు అంటున్నాడంటే ఏంటి? రండి నమస్కారం చేసి సాగిలు పడదాం రండి అంటున్నాడు. అందుకే జీవితాంతం ఎట్లా ఉండాలంటే మనం కృతజ్ఞులమై ఉండాలి. గొప్ప సాక్ష్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే సాక్ష్యాన్ని వెల్లడి చెయ్యాలి. ఇదిగో నేను దిక్కు లేని దానిలాగా అనాథలుగా పడుంటే నా దేవుడు నన్ను రక్షించాడు. దేవుడు ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు కదా. ఈ మాట ఎందుకు చెప్పలేదు మీరు? ఎంతమందికి చెప్పారు? ఎంతమంది రక్షించారు? నేను అనాథలాగుంటే, చచ్చిన స్థితిలో ఉంటే, అందరూ మమ్మల్ని విడిచిపెట్టేస్తే నా దేవుడు నన్ను ఆదుకున్నాడు. దిక్కులేని దానిలాగా ఆ రోడ్డు మీద పడి మోకాళ్ళు వేశాను, వెంటనే దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. ఈ మాట జీవితాంతం గుర్తుండాలి. ఎంతమందికి చెప్పారు మరి? అది గుర్తుండొద్దా?